ఎపిసోడ్ 7 మిలిటరీ వాళ్ళని చూపిస్తారు. జాంబీస్ని చంపేస్తూ ఉంటారు. ఒక ఆఫీసర్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అతను వాళ్ళ అమ్మకి అబద్ధం చెప్పి జాంబీస్ దగ్గరికి వెళ్తాడు. కానీ అతన్ని అక్కడ ఉన్న జాంబీస్ కొరికేస్తాయి. ఇక టైటిల్ పడుతుంది. ఇక మనకి ప్రొఫెసర్ని చూపిస్తారు. పేపర్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. నమ్మకం, ఆశ ఇంకా ఉంది. జాంబీస్ రక్తంలో కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ కనిపించాయి. పూర్తిగా జాంబీస్లా మారిపోయిన వాళ్ళలో వైట్ బ్లడ్ సెల్స్ బ్రతికే ఉన్నాయి. అవి ఒక వారియర్స్ లాగా యుద్ధం చేస్తున్నాయి అని అంటాడు. బాడీ టెంపరేచర్ పెంచుతా, అప్పుడు సెల్స్ యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు 29 degrees ఉంది టెంపరేచర్. ఇక ఇప్పుడు నేను బాడీ టెంపరేచర్ అలాగే రూమ్ టెంపరేచర్ పెంచుతా అంటాడు. అక్కడ జాంబీస్ ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆంజో వాళ్ళ నాన్నని చూపిస్తారు. నీళ్ళలోంచి వస్తారు బయటికి, కానీ అతనికి గాయం అవుతుంది. ఇక ఆంజో వెళ్ళి సుయోకి కెమెరా ఇస్తుంది. షూట్ రికార్డ్ చేయాలి అనుకుంటే చెయ్యండి అని. వాళ్ళు ఏం లేదు అంటాడు. ఇక సుయాక్, నమ్రా మాట్లాడుకుంటూ ఉంటారు. నమ్రా అంటుంది, నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, అంత అవసరం లేదుగా అని. తర్వాత షుయోక్ అంటాడు, ఎందుకు అంటే మిగతా స్టూడెంట్స్ భయపడుతున్నారు అని. ఏమి నువ్వు భయపడట్లేదా అని అడుగుతుంది నమ్ర. నేను భయపడట్లేదు, నీకు తెలుసుగా నేను నిన్ను కొరకాలి అనుకున్నా అని అంటుంది నమ్ర. షుయాక్ అంటాడు, కూల్, ఇంకా ఇప్పుడు అలా అనకు అని. నాకు అనిపించింది ఇది ఏదో కలలా ఉంది. నాకు నీ నుంచి మంచి వాసన వస్తుంది. నిన్ను కొరకాలి అని చూస్తూ ఉన్నా. ఇదే నా బుర్రలో తిరుగుతూ ఉంది. ఇక ఎప్పుడైతే నువ్వు నా పేరుతో పిలిచావో నాకు స్పృహ వచ్చింది అని నమ్రా చెప్తుంది. ఫస్ట్ టైం నువ్వు నా పేరుతో పిలిచావు, కానీ నువ్వు ఎప్పుడు నన్ను ప్రెసిడెంట్ అనే పిలుస్తావు అని అంటుంది. ఇక సుయోగ్ అంటాడు, నేను చాలా భయపడుతున్నా, నీకు తెలిసిపోతుందేమో అని. ఎందుకు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తాడు. నాకు మంచి గ్రేడ్స్ రావు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు రౌడీస్తో తిరుగుతూ ఉన్నా, కానీ నువ్వు మంచి గ్రేడ్స్తో పాస్ అయ్యే అమ్మాయివి, అలాగే చాలా అందంగా ఉంటావు కూడా అని చెప్పి కామ్గా ఉంటాడు. ఇక నమ్రా వీడియో రికార్డ్ చేస్తుంది. షుయాక్, నేను నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పి వీడియో రికార్డ్ స్టాప్ చేసి షుయాగ్ని కిస్ చేస్తుంది. చనిపోయే ముందు తెలిసింది అని చెప్తే షుయాక్ నవ్వుతూ ఉంటాడు. ఇక సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయి జాంబీలా మారిపోతుందిగా, తనని చూపిస్తారు. ఇక తను అక్వేరియంలో ఉన్న ఫిష్ని తింటూ ఉంటుంది. అలాగే అక్కడ ఒక అతను ఉంటాడు, తనని కొడతాడు, కానీ తను చేపల్ని తింటూనే ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అతన్ని కూడా కొరికేస్తూ ఉంటుంది. అది రూమ్లో ఉన్న నమ్రాకి తెలుస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న స్టూడెంట్స్ భయపడిపోతారు. ఇక్కడ మంచిగా అనిపించట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని నమ్రా అంటుంది. ఇక స్టూడెంట్స్ అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. అలాగే జునైన్ అనే అతను జాంబీలాగా మారిపోయి ఉంటాడు. వాడు కూడా మంచిగా ఉన్న వాడిని తినేలా చూస్తాడు. ఇక చాంగ్షాన్ కోసం వెతుకుతాడు. ఇక బయటికి వెళ్ళటానికి ఆంజో ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఒక గోడలాగా కట్టాలి, తర్వాత మ్యూజిక్ పెట్టి వాటిని డైవర్ట్ చేద్దాం, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేద్దాం. ఇక డోర్ ఓపెన్ చేసి పెడితే వాయిస్కి జాంబీస్ లోపలికి వస్తాయి. అన్నీ వచ్చాక బ్యాక్ డోర్ తీసుకొని రూఫ్లోకి వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తారు. ఇక అందరూ ప్లాన్ చేసినట్టు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆంజో నమ్రా షుయాక్ చేతికి ఉన్న బ్యాండ్ తీసేస్తుంది. ఇక ఆంజో వాళ్ళ నాన్న తన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఆయుధాల కోసం ట్రై చేసి తుపాకులు పట్టుకుని అందరినీ చంపేస్తూ తన కూతుర్ని కాపాడటానికి స్కూల్ వస్తూ ఉంటాడు. ఇక స్పోర్ట్స్ రూమ్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తారు. దానికోసం ప్లాన్ చేస్తారు. మనం బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి, కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి కొండ ఎక్కాలి అని అంటారు. గాయపడిన అతన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు, కానీ జాంబీస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక పోలీస్ వాళ్ళు బయటికి వెళ్ళటానికి పేపర్స్ మొత్తం బాడీకి కట్టుకొని పాపకి కూడా కట్టి జాంబీస్ నిన్ను కొరకకుండా ఇవి కాపాడుతాయి అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు.
కానీ పాప మాత్రం మా అమ్మని తీసుకుపోమా అని అంటుంది. మళ్ళీ వచ్చి కలుద్దాం అని చెప్తాడు పోలీస్. ఇక చాంగ్‌షాంగ్ వాళ్ళ అమ్మ బైక్‌లో వెళ్తారు. కానీ రోడ్‌లో మొత్తం జాంబీసే. ఇక లైవ్ పెట్టిన అతన్ని చూస్తారు. ఇక పోలీస్ అతన్ని కాపాడటానికి ట్రై చేస్తాడు. ఇక స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళు వేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక షుయాక్, చాంగ్‌షాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. జునైన్‌కి నీకి ఏం గొడవ ఉంది? నిన్ను చంపాలి అనుకుంటున్నాడు అని షుయాక్ అడుగుతాడు. వాడు ప్రిన్సిపల్‌ని చంపుతుంటే చూసా. పోలీసు వాళ్ళకి చెప్తా అని అన్నా. అందుకే అని చాంగ్‌షాన్ చెప్తాడు. జునైన్ చచ్చిపోయాడు. నాకు వాడికి గొడవ జరుగుతున్నప్పుడు పైనుంచి కింద పడ్డాడు. అలాగే నాకు నమ్రా అంటే ఇష్టం. ఇక ఆంజో మంచి అమ్మాయి. అర్థమవుతుందా? తనని కొంచెం ప్రేమతో చూసుకో అని షుయాక్ చెప్తాడు. ఇక వాళ్ళు అందరూ కలిసి డోర్‌ని ఓపెన్ చేసి మ్యూజిక్ పెడతారు. ఇక అన్ని జాంబీస్ అక్కడికి వస్తాయి. ఇక మిలిటరీ వాళ్ళు టెస్ట్ చేయటానికి ట్రై చేస్తుంటారు. ఇక ఎమ్మెల్యే చెప్తారు, స్కూల్‌కి హెలికాప్టర్ పంపండి. మా ఫైటర్ అక్కడ ఒంటరిగా ఉన్నాడు. అలాగే పిల్లలు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే మనం ఇది ఓడిపోయినట్టే అని చెప్తుంది. ఇక ఆఫీసర్ హెలికాప్టర్ పంపమంటాడు. తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి టెర్రస్ పైకి వెళ్ళటానికి ట్రై చేస్తారు. ఇక స్కూల్ దగ్గరికి హెలికాప్టర్ వస్తుంది తీసుకువెళ్ళటానికి. కానీ లాక్ చేసి ఉంటుంది. అతను లాక్ తీయడు. టెర్రస్ పైన ఉన్నతను హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇంకా మిగతా స్టూడెంట్స్ లోపలే ఉండిపోతారు. ఇంతలో జునైన్ వస్తాడు. ఇక చాంగ్‌షాన్, షుయాక్ చూస్తూ ఉంటారు.